Hello viewers, welcome back to my channel Recipe Talks and Vlogs. ఈ వీకెండ్ స్పెషల్గా ఎప్పుడు తినే చికెన్ బిర్యానీయో మటన్ బిర్యానీయో కాకుండా ఇలా ఒకసారి స్పైసీగా మష్రూమ్ బిర్యానీ ట్రై చేయండి. అస్సలు నాన్ వెజ్ తినలేదు అనే ఫీలింగే ఉండదు. ఒక కడాయిలో ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకొని 1/2 టీ స్పూన్ షాజీరా, దాల్చిన చెక్క, 2 లవంగాలు, 2 యాలకులు, 4-5 మిరియాలు, 1 ఉల్లిపాయ తరుగు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఫ్రై అయ్యాక 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయ్యాక 200 గ్రాముల మష్రూమ్స్ వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. తర్వాత 1/2 కప్పు టమాటా ముక్కల్ని, కొంచెం పుదీనా తరుగు, కొంచెం కొత్తిమీర తరుగు, 1 టీ స్పూన్ కారం, ఉప్పు, 1 టీ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 3 టేబుల్ స్పూన్ కర్డ్ వేసుకొని మసాలాలు అన్నీ బాగా కలుపుకొని మష్రూమ్ నుండి వాటర్ ఊరేంత వరకు మూత పెట్టి కుక్ చేసుకోవాలి. ఇప్పుడు 2 పచ్చిమిర్చి చీలికలు, కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్, 1 టీ స్పూన్ లెమన్ జ్యూస్, 1/2 కప్పు వాటర్ వేసి ఒక 5 నిమిషాలు కుక్ చేసుకోండి. తర్వాత ఒక గిన్నెలో రైస్ కుక్ చేసుకోవడానికి కావాల్సినన్ని వాటర్ తీసుకొని అందులో 2 బిర్యానీ ఆకులు, దాల్చిన, లవంగాలు, యాలకులు, షాజీరా, బిర్యానీ పువ్వు, సాల్ట్, కొంచెం ఆయిల్ వేసి మరిగించుకోవాలి. ఇందులో సాల్ట్ ఎంత వేసుకోవాలి అంటే వాటర్ని టేస్ట్ చేసినప్పుడు ఉప్పగా ఉండాలి. ఇప్పుడు సలసలా మరుగుతున్న నీళ్ళలో 1 గంట సేపు నానబెట్టిన బాస్మతి రైస్ వేసుకొని కుక్ చేసుకోవాలి. రైస్ 60% కుక్ అయ్యాక మష్రూమ్ మీద ఒక లేయర్గా వేసుకోవాలి. మరియు 70% కుక్ అయిన రైస్ని ఇంకో లేయర్గా వేసుకోవాలి. 80% కుక్ అయిన రైస్ని మరొక లేయర్గా వేసుకోండి. ఇప్పుడు 2-3 టేబుల్ స్పూన్ నెయ్యి, కొంచెం పుదీనా కొత్తిమీర తరుగు, కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్, కొంచెం గరం మసాలా, అలాగే కలర్ కోసం పాలలో కొంచెం పసుపు కలుపుకొని వేసుకోండి. తర్వాత పైన టిష్యూ పేపర్స్ని పెట్టి కొన్ని వాటర్ చిలకరించుకొని మూత పెట్టి దమ్ బయటకు రాకుండా మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు హై ఫ్లేమ్లో, 10 నిమిషాలు లో ఫ్లేమ్లో దమ్ పెట్టుకోవాలి. తర్వాత మరో 10 నిమిషాల తర్వాత ఓపెన్ చేయండి. మన వేడి మష్రూమ్ బిర్యానీ తయారవుతుంది. మంచిగా స్పైసీగా ఈ వీకెండ్ మష్రూమ్ బిర్యానీతో ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అలాగే కామెంట్ చేయడం మర్చిపోకండి.